వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలా జిన్నింగ్ ఫ్యాక్టరీలో భోస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముధోల్ వారి ఆధ్వర్యంలో 78వ సోనియమ్మ జన్మదిన వేడుకలు భారీగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చింది సోనియమ్మ, కావున మన దేశం మన రాష్ట్రం బాగుపడేది కేవలం మన కాంగ్రెస్ పార్టీ వల్లే. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధిని వెనుకపెడుతూ జన్ధన్ ఖాతా అంటూ ప్రతి పేద కుటుంబానికి 15 లక్షలు అకౌంట్లో వేస్తానని మరియు రైతులను దేశంలో రోడ్డున పడేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ హామీలను మర్చిపోతోందని అంటున్నారు. మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకోసం ఈరోజు కోర్టులో కంపల్సరీగా ఎలక్షన్ కేసు ఉండే అటెండ్ కావాలని అందరికీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలని కోరుతూ ఈరోజు తెలంగాణ ప్రదాత శ్రీమతి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పుట్టినరోజు, తెలంగాణ ఇచ్చిన రోజు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నిర్బంధ ఉత్సవాలు 9వ తేదీ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఈరోజే ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాలున్న అనుబంధ సంస్థ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు, మరి అన్ని వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి నాకు ప్రాణంతో సమానమైన నా కార్యకర్తలు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరికీ మనము ముగింపు ఉత్సవాలు సోనియమ్మ జన్మదిన ఉత్సవాలు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుకోండి, మండల అధ్యక్షులు అనుకోండి, మాజీ మండల అధ్యక్షులు అనుకోండి, బూత్ కమిటీ అధ్యక్షులు అనుకోండి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ మనం అక్కడక్కడ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మన పైన విమర్శిస్తున్నారు మీరు ఏం చేసిందని. మరి మీరు యాక్టివ్గా ఉండి సోషల్ మీడియా ద్వారా మన ప్రభుత్వం 1 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మరి భారతదేశంలో ఇన్ని బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి మీరు అక్కడిదక్కడ వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చడం జరుగుతుంది. గతంలో బీజేపీ 14 లక్షలు జన్ధన్ ఖాతాలు వేసి మీకు మాఫ్ చేస్తా అని చెప్పారు. ఈ డాలర్ను 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఎట్లా తీసుకెళ్ళారు, ఇప్పుడు 85 రూపాయలు డాలర్ ఉంది. మరి గతంలో క్రూడ్ ఆయిల్ ధర 90 రూపాయలు బ్యారెల్ ఉంటే అప్పుడు 50-60 రూపాయలు పెట్రోల్ ఉండే, ఈరోజు అదే క్రూడ్ ఆయిల్ ధర సేమ్ బ్యారెల్కి అంతే ఉంటే ఈరోజు 110-100 రూపాయల వరకు చేయడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మన పిసిసి అధ్యక్షులు గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఎంతో కష్టంతో కూడిన పనైనా సంవత్సరము లోపు 23 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. మరి గతంలో బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చపేసిన మాదిరిగా 25,000-50,000 అని లోన్ మాఫీ కూడా వాళ్ళు పూర్తిగా 1,00,000 రూపాయలు చేయలేదు. మరి ఇంకా మనం చేస్తాం. మనం చాలా హామీలు ఇచ్చాం 5 సంవత్సరాల కోసం. పెన్షన్ పెంచుతా అన్నాం,
4000 పెన్షన్ చేస్తున్నాం, గృహలక్ష్మి 2500 ఇస్తున్నాం, స్కూటీ ఇస్తున్నాం, తులం బంగారం ఇస్తున్నాం. మేము దీనికి తప్పించుకుంటలేము. రైతు భరోసా కూడా ఒకసారి మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెండింగ్ బకాయిలు పెట్టింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు భరోసా కూడా 7500 కోట్లు వేయడం జరిగింది. మరి రైతు భరోసా ఎందుకు ఆపారంటే వాళ్ళ గుట్టలకు, చెట్లకు, ఫామ్ హౌస్లకు దానికి ఇచ్చారు కాబట్టి దానిపైన కమిటీ వేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా ఇస్తారు. 2 లక్షల వరకు రుణం ఉన్నది కూడా తప్పకుండా మాఫీ చేస్తారు. మాఫీ ఎట్లా చేయరు? మరి గతంలో ఇప్పుడు 3వసారి బీజేపీ అధికారంలో ఉంది. 14 లక్షలు వేస్తా ఉన్నారు, 14 రూపాయలు ఇచ్చారా? మరి గతంలో కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టి ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఇది మన ప్రభుత్వం 1 సంవత్సరం అయింది, తప్పకుండా ప్రయత్నం చేస్తున్నది. ఇంకా 4 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిపాలించే అధికారం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మిగిలిపోయిన హామీలు చేస్తాం. మనం ఒట్టు తీసుకున్నాం దేవుడు ముందర 6 గ్యారెంటీలు చేస్తామని. 6 గ్యారెంటీలో బస్ పాస్ ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ ఫ్రీ, సిలిండరు, రుణమాఫీ, ఇవి మనం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. మనము 2 పెండింగ్ ఉన్నాయి. 4000 పెన్షన్, 2500 మహిళలకు మహాలక్ష్మి పథకం. అది తప్పకుండా మన ప్రభుత్వం చేస్తుంది, చేసే ప్రభుత్వం. ఇక ఎవరు కూడా బీజేపీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ చేసిందని వాళ్ళకు మీరు కార్యకర్తల ద్వారా మీరు అడగాల, సోషల్ మీడియా ద్వారా మీరు అడగాల. మనం చేసిన పనులు చెప్పుకోవడంలో మనం వెంటబడకుండా మనమందరం గట్టిగా ఉంటే రేపు రాబోయే ఎన్నికలు కూడా వస్తున్నాయి. వాళ్ళు కళ్ళబోళ్ళు మాటలు చెప్తున్నారు. మీ ప్రభుత్వం కేంద్రం నుంచి 1 ఇయర్ అయింది, ఏం తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? మరి మా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మరి గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 70,000 కోట్లకు 7 లక్షల వరకు అప్పు చేసింది. మన రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఆ అప్పులో అంటే 7,500 కోట్లు కడుతున్నారు. మనకు దాదాపుగా ఆయన చెప్పారు 7,500 కోట్లు అప్పు, 6,500 కోట్ల జీతము. ఈ పెన్షన్స్ పథకాలకు మనకు ఆదాయం వచ్చేది 18 నుంచి 19,000 కోట్లు. దాంట్లోనే మనం సంసారం గడుపుతున్నాం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మనకు కనీసం ఆలోచన వచ్చింది. ఇంకా సమయం ఉంది, మనకు 4 సంవత్సరాల సమయం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు కూడా మాఫ్ చేయలేదు.